అంతరిక్షం కూడా యాక్సిడెంట్లు అవుతాయి అన్నమాట. అంతరిక్షంలో కూడా ప్రమాదాలు ఉంటాయన్నమాట. ఇప్పుడు అది బయటపడింది. భూకక్షలో పరిభ్రమిస్తున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSలో ఇటీవల కొద్దిసేపు ఎమర్జెన్సీ నెలకొంది. దీంతో వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు తప్పనిసరిగా బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమనౌకలో తలదాచుకోవాల్సి వచ్చింది. ISSకి అత్యంత సమీపంలో భారీగా ఉపగ్రహ వ్యర్థాలు సంచరించడంతో ఈ పరిస్థితి తలెత్తింది. బుధవారం ISSకి దగ్గరగా ఓ ఉపగ్రహం మొక్కలై శకలాలు విడుదల చేసినట్టు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా గుర్తించింది. వెంటనే విషయాన్ని వ్యోమగాములకు చేరేసింది. దీంతో నిర్దేశిత ముందు జాగ్రత్త చర్యలో భాగంగా సిబ్బంది మొత్తాన్ని వారికి సంబంధించిన వ్యోమనౌకల్లోకి వెళ్ళిపోవాలని ఆదేశాలు జారీ అయినాయి. జూన్ 5 నుంచి అక్కడ ఉంటున్న సునీత విల్మోర్లు స్టార్ లైనర్ క్యాప్సూల్లో తలదాచుకున్నారు. దాదాపు గంట సేపు మిషన్ కంట్రోల్ అధికారులు ఇక్కడ వ్యర్థాలను ప్రయాణించే మార్గాన్ని సునిశ్చితంగా పరిశీలించినట్టు అధికారిక వర్గాలు వెల్లడించినాయి. కొద్దిసేపటి తర్వాత ముప్పు లేదని నిర్ధారించుకుని వ్యోమగాములను క్లియరెన్స్ ఇచ్చారు. వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు మరికొద్ది కాలం అక్కడే ఉంటారని నాసా ప్రకటించింది. జూలై 6న రిటర్న్ వచ్చే అవకాశం ఉంది.